హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. చాలా లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ నేను బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ సూరత్ నుండి వచ్చిన తర్వాత ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ టర్మ్స్ కానీ అంత బెటర్గా అయితే లేవు. సో దానివల్ల వ్లాగ్స్కి అయితే చిన్న బ్రేక్ లాగా అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే హెల్త్ కొన్ని సెట్ రైట్ అవుతున్నాయి అండ్ కొన్ని అప్డేట్స్ అయితే నేను తప్పకుండా ఇస్తాను ఈరోజు వ్లాగ్లో. సో మొత్తం మీద ఈ వ్లాగ్ ఇలా స్టార్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ నవ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లక్కీకి కూడా యాక్చువల్లీ ఫీవర్ వచ్చి తగ్గి జస్ట్ ఈ 2 రోజుల్లోనే కొంచెం క్రాంకీనెస్ తగ్గి కొంచెం అలా ఆడుతున్నాడు. ఏం తినట్లే అసలు, ఇలాంటి చెత్త తప్ప రైస్ తినడం మానేశాడు. చాలా విషయాలు అయితే షేర్ చేయాలి, కానీ టైం అయితే అస్సలు కుదరలేదు. ఈరోజు బ్లాగ్లో డీటెయిల్గా అసలు ఏమైంది, డాడీ హెల్త్ స్టేటస్ ఏంటి, మాకేమైంది అన్నదైతే మనం మాట్లాడదాము. ఇంకా లక్కీకి కూడా ఏంటంటే ఫీవర్ ఉండడం వల్ల క్రాంకీగా ఉండి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఆ రైమ్స్ చూపిస్తేనే ఊరుకున్నాడు అనమాట. ఫుడ్ అయితే సరిగ్గా వెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ వీక్ ఏంటంటే హాట్ వాటర్తో స్నానం అయితే చేయించేస్తాను. డైలీ కూడా హాట్ వాటర్తో బాతింగ్ అనమాట. ఇంకా దాని తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడైతే పడుకుంటాడో అప్పుడు నేను డైపర్ అయితే వేస్తూ ఉంటాను. ఇది చాలామందికి తెలిసిందే. మార్నింగ్ నిద్ర లేవంగానే తీసేయడం, మళ్ళీ పడుకునే టైంలో వేస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ది టైం డైపర్ లేకుండా ఫ్రీగా అయితే వదిలేస్తున్నాను. నేను చాలా మంత్స్ నుండి అంటే లక్కీకి 6 నెలలు ఉన్న దగ్గర నుండి కూడా లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్సే యూస్ చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇది బెస్ట్ అంటే మనం ట్రావెల్ టైంలో ఉన్న ఏదైనా సరే దీని అబ్జార్బెన్సీ అన్నది 12 hours వరకు ఉంటుంది అనమాట. బెస్ట్ అబ్జార్బెన్సీ. అండ్ అలా అని చెప్పేసి పిల్లలకి ఎక్కడ మనకి వెట్నెస్ అది లేకుండా మంచి బ్రీతబిలిటీ ఉంటుంది. అండ్ ఎక్కడ ర్యాష్ పడకుండా ఇప్పటికొచ్చి లక్కీకి ఒక్క ర్యాష్ కూడా పడలేదు. ఎందుకంటే అందులో అలోవెరా గుడ్నెస్ అయితే ఉందన్నమాట. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడా కూడా నొక్కేసి వాళ్ళకి పట్టేసి గాలి ఆడినట్టుగా అయితే అస్సలు ఉండదన్నమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఈ స్టిక్ ఆన్ దేనికి అంటే మనం డిస్పోజ్ చేస్తున్నప్పుడు తిప్పేసి ఆ స్టిక్కర్ అనేది పెట్టేసి పాడేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ వెట్నెస్ ఇండికేటర్ కూడా అయితే ఉంది. ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఎప్పుడైతే మనకి యూరిన్తో ఫిల్ అవుతుందో అది గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. లీకేజ్ ప్రూఫ్గా అయితే ఉంటుంది. సో అందుకనే ఇవి ఫేవరెట్. ఇవైతే మాత్రం అసలు మార్చాలని అయితే అనుకోవట్లేదు. అండ్ ఇవేంటంటే సైజ్ ప్రకారంగా అంటే బేబీ ఒక వెయిట్ ప్రకారంగా సైజ్ అన్నది చూస్ చేసుకోవాలి. సో ఆ ప్రకారంగా మనకి ఎక్సెల్ సైజ్ వరకు అయితే ఉన్నదన్నమాట. సో నేనైతే ఇంకా ఇవి ట్రస్టెడ్గా అయితే యూజ్ చేస్తున్నాను. లక్కీ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటాడనమాట. డే అండ్ నైట్ టైంలో వాడు ఆడుకునే టైంలో కానీ పడుకునే టైంలో కానీ. వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా లక్కీకి సైకిల్ అయితే ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఆ సైకిల్తో ఇంకా ఆట మామూలుగా ఆడడం లేదు, చూస్తున్నారు కదా. ఇంకా డైలీ కూడా బయటికి రౌండ్లో ఆ సైకిల్తో వెయ్యాల్సిందే, లేకపోతే అసలు ఒప్పుకోవడం లేదు. ఈరోజు కర్రీలోకి అయితే ఇదిగోండి పీతలు. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక్కసారి వండాను అనమాట. ఇది 2వసారి. అది కూడా మేము తీసుకోలేదు, మా ఆడబుడ్చి తీసుకుని అయితే పంపించారు. నాకైతే ఎలా వండాలో తెలీదు. మా అమ్మ ఉందన్నమాట. నువ్వు కనిపించట్లేదు, వెనకాల కనిపిస్తుంది. వెనకాల అదిగో కిటికీ కనిపిస్తుంది. కొద్దిగా మసాలా పొడి వేసేసి పీతలు ఉప్పు కారం కొద్దిగా పసుపు కలిపేసి అందులో వేసి వేగిన ముక్కల్లో వేసేసి ఇలా బాగా మగ్గబెట్టేసి కొన్ని. అంతేనా? అంతేనా? మామూలు కూరలానే అలాగే ఉండాలి. సరే. పీతలకు వచ్చేసరికి ఉప్పు కారం పసుపు అయితే ఇలా కలిపేసి పెట్టుకున్నాము. అండ్ ఆనియన్స్ మిర్చి అండ్ వేరేగా మసాలా పౌడర్ వేయకుండా ఇందులోనే ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వేసేసి ఇదైతే పేస్ట్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి కూడా. కర్రీ అయితే అవుతుంది. అండ్ లక్కీ కోసం వచ్చేసరికి రసం అయితే పెట్టాలన్నమాట. అండ్ రైస్ కూడా అయితే పెట్టేశాను కుక్కర్లో.
సో ఇంకా పనులు అంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి, కానీ నాకు ఈరోజు బాగా నీరసంగా ఉంది. ఇట్స్ మై పీరియడ్ డే అనమాట. జనరల్లీ నాకు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డే ఇట్స్ ఓకే, కానీ సెకండ్ డే అయితే మాత్రం చాలా నీరసం వచ్చేస్తుంది. లిటరల్లీ లైక్ ఏ పని చేయలేను. ఈవెన్ ఆఫీస్లో నేను చేసే టైంలో కూడా సెకండ్ డే అయితే మాత్రం నేను కంపల్సరీ లీవ్ పెట్టేసేదాన్ని అనమాట, రెస్ట్ తీసుకునేదాన్ని. అంత దారుణంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు పెయిన్ అన్నది రావడము, దానివల్ల రెస్ట్లో ఉండడము సంహవ్ ఎప్పుడు సెట్ అయింది అంటే హిస్టీరియోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత నాకు పెయిన్ అన్నది చాలా అయితే మినిమైజ్ అయింది అనమాట. పీరియడ్స్ తర్వాత వచ్చేది. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా మరీ అంత పెయిన్ ఉండట్లేదు, కానీ ఈ మధ్యన మళ్ళీ కొద్దిగా పెయిన్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ కామెంట్స్లో డాడీ యొక్క హెల్త్ గురించి అయితే అడుగుతున్నారు. మీకు చెప్తాను ఈరోజు వ్లాగ్లో. ప్రస్తుతానికి వీరు గారు అండ్ డాడీ వచ్చేసరికి మెడికవర్ హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట. సమ్వన్ కామెంట్ కూడా పెట్టారు మెడికవర్కి అయితే వచ్చారు అనేసి. ఎస్, వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఏంటి అంటే కంప్లీట్గా హెల్త్ స్టేటస్ ఇది అని చెప్పడానికి అయితే లేదండి. ఎందుకంటే కంప్లీట్ డయాగ్నోసిస్ అంటే ప్రాబ్లం ఇది అని ఇంకా అయితే తెలియలేదన్నమాట. ప్రస్తుతానికి చూడడానికైతే అంతా నార్మల్గానే అనిపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ నార్మల్ అనమాట. ఏంటి అన్నది ఇంకా అయితే ఏం తెలియలేదు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నది అన్నది డీటెయిల్గా అయితే చెప్తాను. పీతల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఎప్పుడు గ్రేవీ అన్నది ఎంత ట్రై చేసినా తక్కువ అన్నట్టుగానే ఉంటుందేమో ఈ కర్రీలో. అండ్ లక్కీ కోసం వేడివేడిగా రసం పెట్టుకున్నాను. అండ్ లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు, ఇంకా నిద్ర అయితే లేవలేదు. లక్కీ నిద్ర లేచిన తర్వాత ఇంకా అందరం కూడా భోజనాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే డాడీ అండ్ అమ్మ వచ్చేసరికి తిరిగి ఊరైతే వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే కడియం వెళ్ళిపోతున్నారు. సో డ్రాప్ చేద్దాము బస్ స్టాండ్ దగ్గర అనేసి ఇంకా అయితే మేము రెడీ అయిపోయాము. ఇంకా లక్కీ కూడా రెడీ చేసేసాము. అసలు ఏమవుతుంది ఏంటి హాస్పిటల్కి వెళ్ళడం రావడం, అసలు ఏమైంది, హెల్త్ సిచ్యువేషన్ ఏంటి అన్నది డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్లీ మేము సూరత్ నుండి రిటర్న్ వస్తూ ఉండండిగా అప్పుడైతే ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు తెలిసిందనమాట. అప్పుడు హాస్పిటల్లో అంటే రాజమండ్రిలో చూపించి ఆ డాక్టర్తో డైరెక్ట్గా మాట్లాడించినప్పుడు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ 2 times స్ట్రోక్ వచ్చింది. అది కూడా జస్ట్ 20 days డిఫరెన్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్ట్రోక్స్ అయితే వచ్చినాయి అన్నట్టయితే డాక్టర్ అయితే మెన్షన్ చేశారనమాట. మేమైతే టోటల్లీ షాక్ అయ్యాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్కీ రే తాత ఎక్కడమ్మా, తాతేడి ఎలా చూస్తున్నాడు, బెక్కమో వేసేసి చూస్తున్నాడు. హలో చెప్పు, ఫోన్ మాట్లాడు. మాట్లాడమ్మా. హలో, ఆడి గర్ల్ ఫ్రెండ్ ఉంది. వచ్చేస్తున్నాను. సరే 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 సరే. ఫస్ట్ టైం ఇలా పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించారు, కానీ హార్ట్ స్ట్రోక్ అని అయితే ఆ డాక్టర్ మెన్షన్ చేయలేదు. కేవలం ట్యాబ్లెట్స్ ఇచ్చి అయితే పంపించేశారనమాట. రాజమండ్రిలో అయితే చూపించుకున్నారు. అండ్ ఎప్పుడైతే సెకండ్ టైం ఇలా పెయిన్ వచ్చిందో, అది కూడా 20 days డిఫరెన్స్లో పెయిన్ వచ్చిందో, ఇంకా ఈ హాస్పిటల్లో చూపిస్తే పాత రిపోర్ట్స్ అన్నీ కంపేర్ చేస్తే ఇది సెకండ్ టైం స్ట్రోక్ రావడము. హాస్పిటల్ అడ్మిట్ అయితే పర్ డే కొన్ని ఇంజెక్షన్స్ చేయాలి, అవి 17,000 అలా అవుతుంది. వెంటిలేటర్ మీద పెడితే అదొక 25,000 అలా. ఇన్ అండ్ అరౌండ్ 45 to 50K పర్ డే అవుతుంది. ఒక 3 days అయినా సరే హాస్పిటల్లో ఉండాలని అన్నారు. సో అంత 50K ఎఫర్ట్ చేయలేరు అనుకున్నట్టయితే కాకినాడ జీజీహెచ్లో చూపించమన్నారనమాట. సో జీజీహెచ్లో అయితే జాయిన్ చేశాను. అండ్ ఆ వ్లాగ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు కదా. జీజీహెచ్లో జాయిన్ చేసి చూస్తే అప్పుడు ఇంకా కండిషన్ అన్నది స్టెబుల్ ఉంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ అనమాట. తిరుపతి నుండి వచ్చారంట, మాట్లాడారు. అదే ఇక్కడ పలకరిస్తూ ఉన్నాను. అండ్ జీజీహెచ్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా అంత స్టేబుల్గా ఉంది అనేసి వాళ్ళైతే డిశ్చార్జ్ చేసేసారు. ఏ విధమైన ట్రీట్మెంట్ అయితే ఏం చేయలేదన్నమాట. జస్ట్ మెడిసిన్స్ కొన్ని ఇచ్చి ఓకే అంత స్టేబుల్గా ఉంది వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి అనేసి అయితే పంపించేశారు. ఇంకా ఆ తర్వాత సరే ఇలా ఎలా వదిలేస్తామో హార్ట్ స్ట్రోక్ అన్న తర్వాత అసలు ఏంటి సిచ్యువేషన్, ఏదైనా స్టంట్ పడుతుంది
అవుతుందా ఏంటి అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా యాంజియోగ్రామ్ చేయాలి అనేసి అన్నారు. బట్ ఏంటంటే ఆరోగ్యశ్రీలో యాంజియోగ్రామ్ అయితే అవ్వదు అనేసి అయితే అంటున్నారనమాట. అది కవర్ అవ్వదు అనేసి అంటున్నారు. దానికి రీజన్గా ఇంకోటి చెప్పేది ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకటైతే రీసెంట్గానే ఒక 6 months బ్యాకే డిటెక్ట్ అయ్యింది. సో దానివల్ల ఇది ఆరోగ్యశ్రీలో చేయడానికి అవ్వదు. సో ఇలా లైక్ వైజ్ రీజన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చెప్తున్నాయి ప్రజెంట్. దానివల్ల ఏంటి అన్నది తెలియట్లేదు. ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే మెడికవర్లో అయితే చూపిస్తున్నాం అనమాట. మెడికవర్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే రిపీట్ అవుతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా యాంజియోగ్రామ్ చేయడానికి అయితే అవ్వదు అనేసి అయితే అంటున్నారు. ఇప్పటికీ కూడా యాంజియోగ్రామ్ అయితే అవ్వలేదన్నమాట. యాంజియోగ్రామ్ అయితేనే కదా మనకి అసలు హార్ట్లో ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అన్నది అయితే డిటెక్ట్ అవుతుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి. బట్ ఆ టెస్టే ఇంకా అవ్వట్లేదు. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఇంకా మెడికవర్లో ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కొంచెం తగ్గినట్టయితే అప్పుడు యాంజియోగ్రామ్ అయితే చేస్తామని అన్నారనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే మా పెద్ద ఆడపడుచు కొడుకుంటారు కదా, ఆ బీచ్ వీడియోస్లో చాలాసార్లు మీరు చూసే ఉంటారు. ఎక్కువ టైమ్స్ మీకు కనిపిస్తూనే ఉంటాడు. మాకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాడు అనమాట ఎవ్రీ సిచ్యువేషన్లో. ఈవెన్ డాడీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైంలో కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు తను వచ్చేసరికి ఏంటంటే హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు అనమాట. సో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఇంతకుముందు చెప్పాను కదా హిందూపూర్లో వచ్చేసరికి స్టైఫండ్ పైన ట్రైనింగ్కి అయితే వెళ్ళాడనమాట. ఇప్పుడు వచ్చేసరికి తను ఒక కోర్స్ కంప్లీట్ చేయడానికి ఇంకా హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు. ఇంకా మేము వచ్చేసరికి ఏంటంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ రైట్ నౌ ఇంకా మీకు అర్థమైంది కదా హెల్త్ సిచ్యువేషన్ ఏంటి అన్నది. యాంజియోగ్రామ్ అయితే అవ్వలేదు. దానికోసమే మేము కూడా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది మన కాకినాడ రైల్వే స్టేషన్. మనకి బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అవి జరుగుతున్నాయి కదా, దానివల్లే ఇలా అయితే ఉందన్నమాట. సో సేమ్ డేనా ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇవ్వడం అనమాట. రైట్ నౌ ఎలా ఉంటుందంటే చాలా మూడ్ స్వింగ్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. దేన్ని కూడా కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాము. ఏంటంటే ఒక మూడీ టైప్ ఆఫ్ థింగ్స్, అంటే ఏం చూడబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు, ఏదో తిన్నామా ఏదో ఉన్నామా అన్నట్టు అలా అలా వెళ్తుందన్నమాట. కొంచెం చేంజ్ ఓవర్ కోసం అయితే ట్రై చేస్తున్నాను. అండ్ వ్లాగ్స్ కూడా ఎక్కువైతే నేను ఏం రికార్డ్ చేయట్లేదండి. చాలా గ్యాప్ తీసుకుంటూ చేస్తున్నాను. సో వెరీ సూన్ ఇందులో నుండి బయటికి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ యాజ్ వెల్ మీరు కూడా బ్లెస్ చేయండి. సో అంతే ఈ వ్లాగ్. మీకైతే నచ్చితే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.